చివరికి ప్రజలతో కూడా ఏమంటున్నాడు, మీరు కాంగ్రెస్ కోటేయకపోతే మీ రేషన్ షాప్ బంద్ అవుతుంది, మీ పెన్షన్ బంద్ అవుతుంది. నీ అయ్యే జాగిరా, నువ్వెవరు బంద్ చేయడానికి? దిస్ ఇస్ డెమోక్రసీ. నీ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నావా, నీ నాయన డబ్బులు ఇస్తున్నావా? ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తుంది, ఇది ప్రభుత్వం బాధ్యత. కానీ ఇలా ముఖ్యమంత్రి ఏంటంటే ఓటమి భయం పట్టుకున్నది, చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే ఇలా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు పాల్పడతా ఉన్నాడు, ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావులేదు, స్కీములు బంద్ చేస్తా అని చెప్పడానికి అవకాశం లేదు. ఇది కేవలం నీ ఓటమి భయంతో, ఫ్రస్ట్రేషన్తో ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్లాక్ మెయిల్ కు పాల్పడతా ఉన్నాడు. ముఖ్యంగా రేవంత్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు హ్యాపీగా లేదు. అది కార్మికులైనా, పారిశ్రామికవేత్తలైనా, అది ఆటో డ్రైవర్లైనా, ట్యాక్సీ డ్రైవర్లైనా, చిరు వ్యాపారులైనా, అన్ని వర్గాలు కూడా ఈరోజు రేవంత్ పాలనలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే 4 బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు. 4 బ్రదర్స్ తప్ప 4 కోట్ల ప్రజల్లో ఇలా అసంతృప్తి ఉన్నది. ఇచ్చిన ఏ గ్యారంటీలు అమలు కాలేదు. ప్రజలకు ఇలా ఒక బ్లాక్మెయిల్ రాజకీయం రాష్ట్రంలో చూసినట్టయితే ఒక అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ అరాచకత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల రేవంత్ పాలనలో జరిగిన అరాచకాలకు జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం ఈ కాంగ్రెస్ను ఓడించకపోతే మరో 3 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది. కేసీఆర్ పాలనలో వికాసం, రేవంత్ పాలనలో 2 ఏళ్ల పాలనలో ప్రజలకు విధ్వంసం తప్ప మిగిలింది ఏం లేదు. నిజానికి చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు, ఏ ఒక్కటి కూడా జరగలేదు. పథకాలు, కేసీఆర్ గారు అందించిన సంక్షేమ పథకాలు ఒకటొక్కటిగా రద్దవుతూ ఉన్నాయి, ఒకటొక్కటిగా చెప్పకుండానే వాటి అమలు నిలిచిపోతూ ఉంది తప్ప కొత్తగా వస్తున్నటువంటిది అయితే ఏమీ లేదు. ఈ ఎన్నిక వికాసానికి విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. గతంలో రామరెడ్డి వెంకటరెడ్డి గారు పాలేరులో చనిపోయారు. అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు పాలేరుకు వచ్చి ఒక మహిళ రామరెడ్డి వెంకటరెడ్డి గారి సతీమణి సుచరితారెడ్డి గారు పోటీ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ 4-5 మంత్రులు వచ్చి పనిచేస్తున్నారు, ఇంతమంది మంత్రులు అవసరమా అని మాట్లాడిండు. ఇది రండ రాజకీయమో అని మాట్లాడిండు. మరి నువ్వు చేసేది ఏంటా రేవంత్ రెడ్డి? స్వర్గీయులు గోపీనాథ్ గారు చనిపోతే వారి సతీమణి ఎన్నికల్లో నిలబడితే మొత్తం 14 మంది మంత్రులను పెట్టినావు కదా. నువ్వు 7 రోజులు మోకాళ్ళ మీద పాదయాత్రలు చేస్తున్నావు కదా, గల్లీ గల్లీ తిరుగుతున్నావు కదా, పోలీసులను విచ్చలవిడిగా వాడుతున్నావు కదా. మరి నీ రాజకీయం ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు మాట్లాడితే ఒకటి, ఈరోజు ఒక తీరా. ఇలా పిల్లల మీద, ఆడపిల్లలు, గోపి గారి పిల్లల మీద కూడా కేసులు పెడతావా? పాపం కాలేజీ పిల్లలు తల్లిగారి వెంట ప్రచారానికి వెళ్తే ఆ పిల్లల మీద కూడా కేసు పెడతావు. గోపి గారి సతీమణి గారి మీద లేనిపోని అభాండాలు వేసే ప్రయత్నం చేస్తావు. ఇంత చిల్లర రాజకీయం అవసరమా? ఇంత దివాలాకోరు దిగజారుడు రాజకీయం అవసరమా నీకు? ఇవాళ ప్రజలు దీన్ని ఆలోచించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. ఇవాళ రేవంత్ పాలనలో గన్ కల్చర్ మీరు కూడా చూస్తున్నారు. పట్టబగలు తుపాకులతో కాల్చివేతలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ తుపాకులు? కేసీఆర్ గారేమో అగ్రికల్చర్ పెంచితే రేవంత్ రెడ్డి గన్ కల్చర్ పెంచుతూ ఉన్నాడు. మర్డర్లు పెరిగినాయి, మానభంగాలు పెరిగినాయి. ఇది నేను ఉత్తగా చెప్తలేను, రాజకీయంగా చెప్తలేను. ఇది అఫీషియల్గా పోలీస్ క్రైమ్ రికార్డ్ రిపోర్ట్ నుంచి చెప్తున్నా. ఈ సంవత్సరం, ఈ జనవరి నుంచి ఇప్పుడు నవంబర్, ఈ 9-10 నెలల్లో దాదాపు 189 మర్డర్లు జరిగినాయి. ఇందులో 88 మర్డర్లు నడి రోడ్డు మీద పట్టపగలు మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. ఇలా హైదరాబాద్లో 1700 కిడ్నాప్లు, 123 రేప్ కేసులు, 1051 రాబరీస్, 6411 దొంగతనాలు. అంటే ఇట్లా ఈ ఇయర్లో, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 2025 సంవత్సరంలో 12% మహిళల పట్ల నేరాలు పెరిగినాయి. గత ఏడాదితో పోలిస్తే అత్యాచారాలు 28% పెరిగాయి, కిడ్నాప్లు 26% పెరిగాయి. హైదరాబాద్లో 41%,
సైబరాబాద్లో 60% క్రైమ్ రేట్ పెరిగింది. ఓవరాల్గా తెలంగాణలో 22% క్రైమ్ రేట్ పెరిగింది. మరి ఈయననే హోంమంత్రి, ఈయననే ముఖ్యమంత్రి, ఈయనదే కదా బాధ్యత. నీ పాలనలో వృద్ధి జరిగింది, నీ పాలనలో ఏదైనా డెవలప్ అయిందంటే క్రైమ్ రేట్ డెవలప్ అయింది, క్రైమ్ రేట్ పెరిగింది తప్ప నా జిఎస్టీ పెరగలే, నా సేల్స్ ట్యాక్స్ పెరగలే, నా రెవెన్యూ పెరగలే, హెల్త్ ఇండెక్స్ పెరగలే. పెరిగిందేమని ఉంది రేవంత్ పాలనలో అంటే హత్యలు పెరిగినాయి, అత్యాచారాలు పెరిగినాయి, మానభంగాలు పెరిగినాయి, మర్డర్లు పెరిగినాయి, రేపులు పెరిగినాయి తప్ప ఇంకా వేరే ఏం పెరగలే. కొంతమంది ఏ టీం బి టీంలో చర్చ పెడుతున్నారు. 2 టీములు ఉన్నాయి బై స్టేట్లో, దాంట్లో పెద్ద చర్చ ఏం లేదు. 2 టీములు. ఒకటేమో 6 గ్యారెంటీలు ఎగ్గొడుతున్న టీం, ఒకటేమో గల్లా పట్టుకొని 6 గ్యారెంటీలు అమలు చేయమని అడుగుతున్న టీం. బీజేపీ సైలెంట్, దెర్ ఇస్ నో టీమ్. బీజేపీ దేని మీద మాట్లాడతలేదు. ఈ రాష్ట్రంలో అరాచకాల మీద మాట్లాడదు, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడదు. ఈరోజు 2 టీంల మధ్యనే పోటీ. 6 గ్యారెంటీలు ఎగ్గొడుతున్న టీం ఒకటైతే, 6 గ్యారెంటీలు అమలు చేయమని గల్లా పట్టుకొని పోరాడుతున్న టీం ఒక టీం. 2 టీంల మధ్య జరిగే ఎన్నికల్లో 6 గ్యారెంటీలు అమలు కావాలంటే మాగంటి సునీతమ్మ గారిని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి. 6 గ్యారెంటీలు ఎగ్గొట్టిన వాళ్ళకు మీరు ఓటేస్తే మేము గ్యారెంటీలు ఇవ్వకుండా తులం బంగారం ఇయ్యమని తేల్చి చెప్పినా మాకే ఓటేసింది, ఇక ఇచ్చేదే లేదు అంటారు. కాంగ్రెస్ మెడలు వంచాలంటే ఇవాళ మీరు కాంగ్రెస్ను గుణపాఠం చెప్పండి. బిడ్డలకు ఎన్ని ప్రామిసులు చేసిండు. నిన్నెవరో చెప్తున్నారు, జూబ్లీ హిల్స్లో మహిళా సంఘాలలో కలిసి వాళ్ళని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీ హిల్స్లో మహిళా సంఘ నాయకుల దగ్గరికి పోయి ప్యాకెట్లు ఇస్తున్నారట. మహిళా సంఘాల నాయకుల దగ్గర బుక్కులు ఉంటాయి, చూసినారు వాటిని ఏమంటారు, ఆ బ్యాంకులో లోన్ తెచ్చుకునే జాయింట్ అకౌంట్ బుక్కులు ఉంటాయి. ఒరిజినల్ బుక్కులు ఇప్పుడు వాళ్ళ దగ్గర లేవు, మీరు ఎక్కడైనా చెక్ చేయండి. మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు, ఒరిజినల్ బుక్కులు తీసుకున్నారు, ప్యాకెట్లు ఇచ్చారు. ఏమని బ్లాక్మెయిల్ చేస్తున్నారు? ప్యాకెట్ ఇచ్చినా మీరు ఓటు వేయాలి, మీరు గెలిస్తేనే మీ బుక్ వాపసు వస్తుంది, లేకపోతే రాదంటారు. నేను అక్క చెల్లెళ్ళకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మహాలక్ష్మి వస్తే మీకు 55,000 వచ్చేది. కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి కింద ఈ 2 ఏళ్లకు 55,000 బాకీ పడ్డది. ఇప్పుడేమి ఇస్తాడు ఈయన? మహాలక్ష్మి కాంగ్రెస్ను ఓడగొట్టండి, మీకు మహాలక్ష్మి వస్తుంది. నెల 2,500 వస్తాయి. కాంగ్రెస్ను ఓడించండి. ఇలా మీరు ఎన్ని ప్రామిసులు చేసింది?